స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ లోకి వెళ్లారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సిట్ విచారణకు హాజరవుతారు. ఏం చెప్తారు అసలు? ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టిందే సంజయ్ అన్న. సంజయ్ అన్న ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరిది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఒకటి ఏమన్నా ఇది వేరే రాష్ట్రాలకు చెందింది. అందుకోసం మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఏంటంటే ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకంటే వివిధ రంగాల వాళ్ళను అందరినీ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. పెళ్ళామ ఉంది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు కూడా మాట్లాడలేని పరిస్థితి చాలామందికి ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్తోని దేశద్రోహులకు ఎవరైతే ఉన్నదో, తర్వాత దేశాన్ని లేకుంటే ఈ ఐఎస్ఐ ఏదైతే ఉందో ఐఎస్ఐ వాళ్ళకు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కనీసం ఇది ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా నడిపించారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇది మొత్తం బయటపడాలంటే సిబిఐకి ఇవ్వాలి. ఏదైతే జీవో ఇచ్చిందో, గత ప్రభుత్వం జీవో ఇచ్చిందో జీవో క్యాన్సిల్ చేసి ఈ సిబిఐకి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? ఎందుకు వచ్చిర్రు అసలు? ఇంత వ్యవహారం ఏంది? ఇది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మా సంజయ్ అన్నకు పిలిచడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుంది అది చట్ట ప్రకారంగా చాలా తప్పు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే టెర్రరిస్టులు ఎవరైనా పెద్ద డకాయిట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ రాజకీయ నాయకులు అది ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నది అది చాలా తప్పు. వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభకమై ఈ నాటకాలు ఆడుతున్నారని తెలియజేస్తున్నారు. విచారణ పూర్తిగా సిబిఐకి ఇచ్చేయాలా, అయితేనే తెలుస్తుంది వాస్తవం ఏముంది అని. వీళ్ళు ఇక్కడనే స్టేట్ గవర్నమెంట్ చేసేది చాలా తప్పు. విచారణ మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు ఎమ్మెల్యే గారు విచారణ మీద నమ్మకం లేదా? ఎందుకు ఇంత హడావిడి మేము తయారు చేసిన హడావిడి కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. నేను ఒక్కటే చెప్తున్నా, విచారణ మీద నమ్మకం అంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో చెప్పిండు, గతంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది కానీ కేసీఆర్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అసలు కేసీఆర్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈ విచారణ ఎందుకు చేయాలి? అసలు వాస్తవాలు పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే అసలు దొంగ ఎవరో దొరెవరో పూర్తి స్థాయి విచారణ చేస్తే కదా అర్థమయ్యేది. ప్రీఫిక్స్డ్ ముందే ఆయన ఫిక్స్ అయిపోయిండు కేసీఆర్ను టచ్ చేసేది లేదని. ఇది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒప్పందంలో, లోపాయకారి ఒప్పందంలో భాగం. ఇది సిబిఐకి ఇస్తే అటో మీరు వాళ్ళని అదుపులోకి తీసుకొని భయభ్రాంతులకు గురి చేస్తారు కాబట్టి సిట్టు విచారణ కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సిట్టు విచారణ అది చేస్తే వాళ్ళు కొండను దవ్వి ఎలకన పట్టే పరిస్థితి వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ అంటే భయపడుతున్నారంటే దొంగలు ఉన్నట్టే కదా. మరి ఆ దొంగలకి తగిన శాస్తి జరగాలి కదా, వాళ్ళని జైలుకు పంపించాలి కదా. దొంగలు ఉన్నారు కానీ వాళ్ళు జైలుకు పంపించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పిండంటే ముఖ్యమంత్రి వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నట్టే కదా. 100% రేవంత్ రెడ్డి కేసీఆర్ తోటి ఒప్పందం చేసుకొని కేసీఆర్ నిన్ను టచ్ చేయము, నిన్ను అరెస్ట్ చేయము అని నిన్న పత్రికాముఖంగా చెప్పిండు ఢిల్లీలో. కాబట్టి ఇక ఆయన మీరు ఇదంతా బట్టి డ్రామా, ఇదంతా కంటి తుడుపు చర్య. 18 నెలలుగా వీళ్ళు సిట్టు విచారణ చేస్తూనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. కుటుంబ సభ్యుల అందరూ, ప్రతిపక్ష నాయకులు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. రేవంత్ రెడ్డి తన ఫోన్ కానీ ట్యాప్ కాలేదు, అందుకనే అధికారులు వెళ్ళలేరు అంటున్నారు. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంలో ఆయన నెంబర్ 1. ప్లేట్ ఫిరాయించడంలో బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది ప్లేట్ ఫిరాయించారు. అప్పుడేమో బీఆర్ఎస్లో లేని వాళ్ళు మా ఫోన్ ట్యాప్ అయిందన్నారు, బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు ఇవాళ ఫోన్ ట్యాప్ కాలేదన్నారు. వాళ్ళందరూ కూడబలుకొని ఉన్నారు. వాస్తవాలు బయటికి రావాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మళ్ళా ఎవరు కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఉండాలంటే, వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. తద్వారా పూర్తి స్థాయి వాస్తవాలు బయటికి వస్తాయి. వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించాలి. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా కూడా సిట్టు మీద నమ్మకం లేదు. విచారణ తాత్పర్యం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకు చిత్తశుద్ధి అనేది కూడా ఇందులో కనిపించట్లేదు. బీఆర్ఎస్ నేతలు కూడా గతంలో కంప్లైంట్ ఇచ్చారు. సిట్టు విచారణ మొదలెట్టిన అనంతరం కూడా గతంలో బీఆర్ఎస్లో తమ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్లో చేరినాక కూడా సిట్టు ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మాట కేవలం తాత్పర్యం చేసేట్టు బీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకొని దీన్ని లేట్ చేసి వాళ్ళని ఏ విధంగా చర్యలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తేనే సిబిఐ ఎంక్వైరీ
జరిగితేనే కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరెవరు జరిగింది, భార్యాభర్తల ఫోన్ విన్నారు కాబట్టి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా బయటికి వస్తాయని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.